తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టంను తీసుకురానుంది. అసెంబ్లీ మరియు మండలిలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. కొత్త చట్టంతో భూ రికార్డుల నిర్వహణకు కఠినమైన నిబంధనలు అమలు చేయబోతున్నట్లు సమాచారం. ఈ చట్టం ప్రకారం భూ రికార్డుల్లో అవకతవకలు చేస్తే సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించే శిక్షలు అమలు చేయనున్నారు. ఏ స్థాయి అధికారి అయినా చర్యలకు లోబడి తప్పించుకోలేరు అని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ చట్టం ద్వారా భూ రికార్డుల నిర్వహణను మరింత పారదర్శకంగా చేసి భూమి సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ప్రభుత్వ లక్ష్యం. అవకతవకలకు పాల్పడే అధికారులపై నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయని తెలుస్తోంది. ప్రజలు భూమి రిజిస్ట్రేషన్, రికార్డుల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలకు భూభారతి సమర్థ వేదికగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈ కొత్త చట్టంపై ప్రజల నుండి ఎలా స్పందన వస్తుందనేది వేచి చూడాలి. తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టంను తీసుకురానుంది. అసెంబ్లీ మరియు మండలిలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. కొత్త చట్టంతో భూ రికార్డుల నిర్వహణకు కఠినమైన నిబంధనలు అమలు చేయబోతున్నట్లు సమాచారం. ఈ చట్టం ప్రకారం భూ రికార్డుల్లో అవకతవకలు చేస్తే సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించే శిక్షలు అమలు చేయనున్నారు. ఏ స్థాయి అధికారి అయినా చర్యలకు లోబడి తప్పించుకోలేరు అని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ చట్టం ద్వారా భూ రికార్డుల నిర్వహణను మరింత పారదర్శకంగా చేసి భూమి సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ప్రభుత్వ లక్ష్యం. అవకతవకలకు పాల్పడే అధికారులపై నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయని తెలుస్తోంది. ప్రజలు భూమి రిజిస్ట్రేషన్, రికార్డుల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలకు భూభారతి సమర్థ వేదికగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈ కొత్త చట్టంపై ప్రజల నుండి ఎలా స్పందన వస్తుందనేది వేచి చూడాలి.